గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో వివిధ దానాలు వాటి మహత్యాల గురించి తెలుసుకుందాం. నారద మహర్షి మాటల్ని విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇంకా ఇలా అడుగుతున్నాడు. ఓ మహర్షి, వైశాఖ మాసంలో చేయవలసిన దానాలు ఇవేనా? మరి ఇంకా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఏమిటి? వాటి ఫలితాలు కూడా దయచేసి మాకు వివరించండి అని కోరాడు. అప్పుడు నారద మహర్షి ఇట్లా అంటున్నారు. చల్లటి గాలి తగులుతూ సుఖనిద్రను కలిగించే పర్యంకము అంటే మంచాన్ని సద్బ్రాహ్మణ గృహస్థునికి దానమిస్తే వాళ్ళు ధర్మ సాధనకు హేతువైన శరీరంలో వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు. ఎటువంటి తాపత్రయాలు వ్యాధులు లేకుండా సుఖంగా జీవిస్తారు. అంతేకాదు ఇహలోక సుఖాలు అనుభవిస్తారు. పాపాలు లేకుండా ఉంటారు. మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని వాళ్ళు పొందుతారు. వైశాఖ మాసంలో ఎండ బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు వారి శ్రమను పోగొట్టేటటువంటి ఉత్తమ పర్యంకము అంటే మంచాన్ని దానమిస్తే ఇహలోకంలో ఎటువంటి బాధను పొందరు. ఆ పర్యంకమును దానము తీసుకున్న సత్పురుషుడు లేదా సద్బ్రాహ్మణుడు ఆ శయనం పైన శయనించినా కూర్చున్నా కూడా దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు అగ్ని చేత కర్పూరం దహించబడినట్లు నశించిపోతాయి. ఇహలోక సుఖాలన్నిటినీ అనుభవించి మోక్షాన్ని పొందుతారు. స్నానమాత్రాన్నే పుణ్యాలనిచ్చే వైశాఖ మాసంలో కసిపు అంటే పరుపు లేదా మంచం పైన వేసే ఆచ్ఛాదనము వస్త్రం వంటిది దానం చేసేవాళ్లు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుతారు. ఆయురారోగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. 100 తరాల వరకు వాళ్ల కులములో ధర్మహీనుడు జన్మించడు. చివరికి ముక్తి నొందుతారు. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణుడికి ఆ మంచం పైన పరుపుతో పాటు దిండును కూడా దానమిస్తే సుఖనిద్రకు కారణమైన మంచాన్ని పరుపును దిండును ఇవ్వడం చేత ఆ దాత అందరికీ అన్ని విధాలా ఉపకారం చేసిన వాడై ప్రతి జన్మలో కూడా సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నింట్లో విజయం పొందుతూ 7 జన్మల వరకు మహావైభవంగా గడిపి చివరికి ముక్తి పొందుతాడు. తనతో పాటు 7 తరాల వారికి కూడా ముక్తిని కలిగిస్తాడు. వైశాఖ మాసంలో ఎండ చేత తప్పించే వాళ్ళకి విశ్రమించడం కోసం ఎవరైతే తాటాకులతో నిర్మించబడిన చాపను అమరుస్తారో అటువంటి దాత గొప్పదైన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఎందుకంటే అటువంటి చాపయందు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శయనిస్తాడు. గొర్రె వెంట్రుకలు నీటిలో పడినా చిక్కుపడవు. శయ్యాదానం చేసిన మానవుడు అదే విధంగా సంసార సాగరంలో పడుంటే కూడా బంధింపబడడు. శయ్యాదానం కాని ఆసనము అమర్చడం కాని చెయ్యలేని వాళ్ళు చాపను దానమిస్తే కూడా ఆ పుణ్యం వలన సర్వకాలాలందు సుఖాన్ని అనుభవించగలుగుతారు. ఈ విషయమై విచారణ చేయాల్సిన అవసరమే లేదు. లోకంలో సమస్త దుఃఖాలను మరిపించేది నిద్రా సమయము. అటువంటి నిద్ర వలన సమస్త శ్రమలు నివారణ అవుతాయి. అంత హాయిని కలిగించే నిద్ర చాప మీద నిద్రించే వారికి ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది. ఓ మహారాజా, వైశాఖ మాసంలో ఏ మానవుడైతే కంబళిదానం చేస్తాడో వారు అపమృత్యువు వలన కాల మృత్యువు వలన కూడా విడవబడి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనం పొందుతారు. ఏ మానవుడు అయితే ఎండ బాధ చేత తాపం పొందిన విప్రుడికి పల్చటి వస్త్రాన్ని దానం చేస్తారో వారు పరిపూర్ణ ఆయుర్దాయాన్ని పొంది చివరికి ముక్తి పొందుతారు. అంతర్గతంగా ఉన్న వేడిని నివారించింది శ్రేష్టమైనది అయిన హారతి కర్పూరాన్ని బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వాళ్ళు సర్వదుఃఖ వివర్జితుడై ముక్తిని పొందుతాడు. ఎవరైతే వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు పువ్వులను కుంకుమను దానం చేయునో వాళ్ళు చతుస్సముద్రముద్రితమైన భూమిని పాలించగల చక్రవర్తి అయి లోకాన్నంతా తమ స్వాధీనంలో ఉంచుకొనగలుగుతారు. పుత్ర పౌత్రాదులు పొంది భోగాలను అనుభవించి చివరికి మోక్షపద ప్రాప్తిని పొందుతారు. సామాన్యంగా శరీర తాపాన్ని గాని అంతస్తాపాన్ని గాని హరించడానికి మంచి గంధం పూసుకుంటారు. కాబట్టి వైశాఖ మాసంలో అటువంటి చందనాన్ని బ్రాహ్మణులకు పూసి వారి తాపాన్ని పోగొట్టిన వారికి సంసార తాపత్రయం నశించి సుఖం పొందుతారు. దుఃఖాలు పాపాలు లేకుండా జీవించి ముక్తి పొందుతారు. కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను ఇచ్చినట్లయితే ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షాన్ని పొందుతారు. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిస్తే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందుతారట. వైశాఖ మాసంలో మొగలి మల్లె పువ్వులు దానమిస్తే మధుసూదనుడి అనుగ్రహంతో సుఖ భోగాలను పొంది ముక్తి పొందుతారు. ఓ మహారాజా,
వైశాఖ మాసంలో ఎండవేడిమి చేత పరితాపం పొందే వారికి వట్టివేరు, సంపంగి, తుంగనేరు, పోక చెక్క, కొబ్బరికాయ మొదలైన సుగంధ ద్రవ్యాలు గనక దానమిస్తే అటువంటి మానవుడు దేవతా సహాయుడై ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలను పొంది పాపాన్ని, విచారాన్ని విడిచి మోక్షపద ప్రాప్తి పొందగలుగుతారు. అలాగే సద్బ్రాహ్మణుడి ఇంటిలో విశ్రాంతి మండపాన్ని కట్టించి ఇచ్చినట్లయితే వాళ్ళ పుణ్యము ఇంత అని చెప్పడానికి మాటలకు అందనిది. నీడనిచ్చే మండపం, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము ఇలాంటి వాటిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారం చేసిన వాళ్ళు లోకాధిపతులు అవుతారు. సత్శాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము అంటే రావి చెట్టు నాటడము, పుత్రుడు అను 7 కూడా సప్త సంతానాలు అని వేదవేత్తలు చెప్తారు. వందల కొలది ధర్మ కార్యాలను చేస్తే కూడా సంతానం లేని వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి లేకుండా చేత అతడు పైన చెప్పిన 7 సంతానాల్లో యథాశక్తిగా ఏ ఒక్కదాన్నైనా సరే చేసి సంతానవంతుడై పుణ్యలోకాలని పొందవచ్చును. పుణ్య పాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవడం చేత పుణ్యలోక ప్రాప్తిని పొందవు. కానీ పాపపుణ్య వివేచన శక్తి కలిగిన మానవుడు సద్ధర్మాలని ఆచరించకపోతే వారికి పుణ్యలోకాలను ఏ విధంగా కలుగుతాయి? ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు గల తాంబూలాన్ని సద్బ్రాహ్మణులకు దానమిస్తే వారి పాపాలన్నీ పోతాయి. తాంబూలదాత కీర్తిని, ధైర్యాన్ని, సంపదని పొందుతారు. రోగి అయిన వాళ్ళు తాంబూల దానం ఇస్తే రోగ విముక్తులవుతారు. ఆరోగ్యం కలవాళ్లు తాంబూల దానం ఇస్తే ముక్తిని పొందుతారు. వైశాఖ మాసంలో తాపహారకమైన తక్రము అంటే మజ్జిగను దానమిచ్చిన వాళ్ళు విద్యావంతులు, ధనవంతులు అవుతారు. కనుక వేసవి కాలంలో తక్రదానము తప్పక చేయదగినది. వేసవి కాలంలో ప్రయాణం చేసి అలసిపోయిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యం కలిగిస్తుంది. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయితే దప్పిక గలవానికి హితకరంగా ఉంటుంది. వైశాఖ మాసంలో దప్పిక తీరడానికి బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిస్తే కూడా అనంత పుణ్యం కలుగుతుంది. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనుడికి ప్రియమైన వైశాఖ మాసంలో శ్రేష్టమైన బియ్యాన్ని దానమిచ్చిన వాళ్ళు కూడా పూర్ణ ఆయుర్దాయాన్ని, అన్ని యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. తేజోరూపమైన గోఘ్రము అంటే ఆవు నెయ్యి సద్బ్రాహ్మణులకి దానమిస్తే వారు అశ్వమేధ యాగ పుణ్యం పొంది చివరికి విష్ణు పదాన్ని చేరుకుంటారు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో బెల్లాన్ని, దోసకాయని దానమిచ్చిన వాళ్ళు సర్వ పాపాలను పోగొట్టుకొని శ్వేత దీపంలో నివసిస్తారు. పగటిపూట ఎండకు అలసిపోయిన వాళ్ళకి సాయంకాలమున చెరుకుగడ బ్రాహ్మణులకు దానమిస్తే వాళ్ళకి కలిగే పుణ్యము అనంతము. వైశాఖ మాసంలో సాయంకాలం ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకాన్ని దానం ఇచ్చినా కూడా పాపాలను పోగొట్టుకొని విష్ణులోకాన్ని చేరవచ్చును. పండ్లను, పానకాన్ని దానమిస్తే దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందాన్ని పొందుతారు. అటువంటి దానం చేసిన వారికి వాళ్ళ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ మాసంలో పానకంతో పాటు మామిడి పండ్లను దానమిస్తే సర్వ పాపాలు హరిస్తాయి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో అమావాస్యందు పానకం నిండిన కుండను దానమిస్తే గయాక్షేత్రంలో 100 మార్లు పితృశ్రార్థం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఆ పానకంలో కస్తూరి, కర్పూరము, వట్టివేళ్లు మొదలైన వాటిని కలిపి చైత్రమాసంలో అమావాస్యలందు దానమిస్తే వివిధ రీతుల్లో చేయవలసిన శ్రాద్ధాలను నిర్వర్తించిన పుణ్యం కలుగుతుంది. కస్తూరి దానం చేసిన వాళ్ళకి తాపత్రయాది సంసార బంధాల చేత విడవబడి ఉత్తమమైన బ్రహ్మానంద సుఖాన్ని పొందుతారు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో ప్రాతకాలంన స్నానమాచరించి విప్రుడికి తాంబూలాన్ని ఇచ్చేవాళ్లు లోకాధిపతి అయి సర్వ సౌఖ్యాలను అనుభవించి ఉత్తమమైన బ్రహ్మానంద సుఖాన్ని పొందుతారు. సూర్యుడు మేషరాశి ఎందుండగా తామర పువ్వులతో నిర్మించిన దండగాని, అడవి మల్లె పువ్వులు గల దండగాని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ మానవుడు 4 సముద్రాల మధ్యను గల భూమండలాన్ని ఏలుతూ అంత్యంలో మోక్షాన్ని పొందుతాడు అని నారదుడు అంబరీషుడితో వివరించారు. ఇంతటితో వైశాఖ పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం.